విశాఖ ఉక్కు కర్మాగారంలో మూడో బ్లాస్ట్ ఫర్నేస్ను ఉక్కు శాఖ జాయింట్ సెక్రటరీ దయానిదాన్ పాండే, సంస్థ ఇన్ఛార్జ్ చైర్మన్ ఏకే సక్సేనా ఘనంగా పునఃప్రారంభించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 2 బ్లాస్ట్ ఫర్నేస్లతో కలిపి ఉక్కు కర్మాగారం రోజుకు సుమారు 21,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధించింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో పాటు వ్యయ నియంత్రణలో కీలకంగా మారనుంది. ఉక్కు సంస్థ మార్చి నుంచి మే వరకు ఆపరేషనల్ ప్రాఫిట్ సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇకపై నికర లాభాలు కూడా నమోదవుతాయని, సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతమవుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3కి రా మెటీరియల్ కూడా ఎన్ఎండిసి నుంచి వస్తే ఎన్ఎండిసి నుంచి మంచి క్వాలిటీది తక్కువ రేటుకి వస్తుంది గవర్నమెంట్ కంపెనీ నుంచి. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉన్న ఈ ఎన్ఎండిసి నుంచి రా మెటీరియల్ తీసుకురాలేకపోతున్నారు ఈ మినిస్ట్రీ వాళ్ళు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 నడపడానికి పెల్లెట్స్ కొంటున్నారు. దానివల్ల టన్నుకి 2,000, 3,000 ఎక్స్ట్రా పెట్టి పెల్లెట్స్ కొని ఈ యొక్క లైటప్ చేశారు. 3 బ్లాస్ట్ రన్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ తగ్గి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ 7.3 ఉత్పత్తి చేయాలి అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ పర్మనెంట్ కార్మికులు తగ్గిపోయారు. 20,000 నుంచి 10,000 మందికి వచ్చారు. కనీసం కాంట్రాక్ట్ కార్మికులైనా ఉంటే వాళ్ళతోటి 7.3 మిలియన్ తీయడానికి కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీవితాలు గత 20 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ గురించి త్యాగం చేసి పనిచేస్తున్నారు. వాళ్ళకి 20,000 లోపు జీతం ఉన్న ఆ కాంట్రాక్ట్ కార్మికుల్ని 4,000 మంది తొలగించిన అన్యాయం అది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తక్షణమే మీరు చీఫ్ మినిస్టర్తో మాట్లాడి ఎవరైతే తొలగించారో 4,000 మందిని జాయిన్ చేసుకోవాలి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తే 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కలిపి 20,000 టన్నులు హాట్ మెటల్ రోజుకు వస్తే ఇది కంపెనీ లాభాల్లోకి వస్తుంది.